నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. చెరువు వలన బతుకమ్మ కుంటకు పునర్జీవం. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి బతుకమ్మ కుంట కోసం 35 సంవత్సరాల పోరాటం. వి హనుమంతరావు, అంబర్పేట బతుకమ్మ కుంట సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతరావు ప్రత్యేక చెరువుతోనే పునరుద్ధరణ చేపట్టారని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం బతుకమ్మ కుంటలో చేపలు వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు మూతా రోహిత్, టీపీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్, లక్పతి యాదగిరి గౌడ్, మాజీ కార్పొరేటర్ నారాయణ స్వామి, దిద్ది రాంబాబు, సీనియర్ నాయకులు గరిగంటి రమేష్, ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోలుపు నూరి కృష్ణ గౌడ్, కోటం అనిల్, రామ్మోహన్ రావు, నాగేష్ గౌడ్, గడ్డం శ్రీధర్ గౌడ్ ఉన్నారు. మన దగ్గర పోతాడు కదా, బయట రాదన్న. హనుమంతరావు హనుమంతరావు బతుకమ్మ కుంటాన్ని పునర్జీవం చేసుకొచ్చి తద్వారా జంట నగర ప్రజలకు ఒక అనువైన వాతావరణాన్ని, అదేవిధంగా చెరువులను కుంటల్ని కాపాడే హైడ్రాకు ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఒక బతుకమ్మ కుంటలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా 100% సబ్సిడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, మంత్రివర్యులు వాకి గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 26,000 చెరువులు పైగా చేపలు చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ పెద్దలు వి హనుమంతరావు గారి సూచనల మేరకు బతుకమ్మ కుంటలో కూడా చేపలు విడుదల చేయాలి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల్ని కుంటల్ని కాపాడిన ఘనతగా మనకు ప్రత్యేకంగా మత్స్యకార కుటుంబాలకు అదొక వరంగా మారింది. వీరి యొక్క ఆలోచన ఎప్పుడే ప్రజల యొక్క అభీష్టం. ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో అదే విధంగా మనం ముందుకెళ్లే ఉద్దేశంతో వారి సూచన మేరకు తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ కుంటలో అంబర్పేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో, ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మూతా రోహిత్ గారు, శంభుల శ్రీకాంత్ గౌడ్ గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, నారాయణ స్వామి గారు, దిగి రాంబాబు గారు, మన గగన్ రమేష్ అన్న గారు, ముఖ్యంగా మన రామ్మోహన్ గారు, లక్పతి యాదగిరి గారు, పెద్ద మనుషులందరూ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కోటం అనిల్ గారు, శ్రీధర్ గౌడ్ గారు, చాలా మంది ముఖ్య నాయకులు వారు ఒకటి చెప్పడం జరిగింది. బతుకమ్మ కుంటకు పునర్జీవం వచ్చింది. దానికి దశ కర్మ కర్త క్రియ ఎవరున్నారంటే వి హనుమంతరావు గారు మాత్రమే. నంబర్ 1 సిటీ అవుతుంది. ఆయన తప్పనిసరిగా ఆయన ఏదైతే పట్టుదలతో పనిచేస్తున్నారో ప్రజలు కూడా అందరూ కూడా హర్షిస్తున్నారు. ఆయన కార్యక్రమంలో ఎవరు అడ్డుపడ్డా రాజకీయంగా ఏదన్నా మాట్లాడదు, కానీ డెవలప్మెంట్ మీద కూడా అబద్ధాలు మాట్లాడితే మంచిది కాదు. ప్రజలందరికీ తెలుసు మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేసిన ఒకటి ఇవ్వలే. మహిళలకు ఇచ్చే 2,500 ఇవ్వలే. అది కూడా తొందరగానే ఒక్కొక్క ఇంట్లో 4 ఆడపిల్లలు ఉంటే ఎట్లా ఇస్తాము, కనుక ఇంటికొకరికన్నా ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని రాజీవ్ గాంధీ సద్వారం చార్మినార్ అడిగినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వస్తుంది. అన్ని వాగ్దానాలు పూర్తి చేసిన రోజు పేపర్లలో వాగ్దానాలు పూర్తి కాలేదు,
ఇచ్చిన వాగ్దానాలు. ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, ఆమెనే వల్లనే తెలంగాణ వచ్చింది, ఆమెనే 6 డిక్లరేషన్ చేసింది. ఫ్రీ బస్సు కానీ, కరెంటు కానీ, గ్యాస్ కానీ, అదేవిధంగా మహిళలను కూడా లక్షాధికారి చేయాలనేది ఆయన ఆలోచన. మహిళలందరికీ ఏదైతే కమిటీస్ ఉంటే వారందరూ కూడా ఏది ఇంట్రెస్ట్ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగినందుకు అది కేవలం ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత రంగనాథ్కి ఇద్దరికి క్రెడిట్ పోతుందని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ.